హైదరాబాద్ లో ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. తీవ్ర ఉత్కంఠ నడుమ పోలింగ్ జరగబోతోంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ఉంటుంది. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. జిల్లాల పునర్విభజనపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయాల మేరకు స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయించారు. 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలపై అభ్యంతరాలు, ప్రతిపాదనలపై సమీక్షించారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లాకు దొనకొండ, కరిచేడు మండలాలు వెళ్లనున్నాయి. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటలకు నూతన మున్సిపల్ భవనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనబోతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టారన్నారు. ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నట్లు చెప్పారు. ధాన్యానికి బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాబోయే 3 ఏళ్లలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. సిడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ఇవాళ అన్ని గ్రామాల్లోనూ నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తీసేసినందుకు నిరసనగా ఆందోళనలు జరపాలన్నారు. గ్రామాలు, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని కార్యకర్తలంతా విజయవంతం చేయాలని కోరారు. ఇవాళ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునివ్వడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు పేరు వెనక గాంధీ లేకపోతే తమనెవరూ గుర్తించరనే నకిలీ గాంధీలు జీరాంజీ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. 150 పథకాల్లో 2-3 గాంధీ పేరు పెట్టారని, మిగతా అన్నింటికీ నెహ్రూ, రాజీవ్, ఇందిర పేర్లే పెట్టారన్నారు. పండగలొచ్చినప్పుడే డ్రగ్స్ కేసులు గుర్తిస్తాయా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఉంటే డ్రగ్స్ కేసు తిరిగి అకున్ సబర్వాల్ కు అప్పగించాలన్నారు. అకున్ సబర్వాల్ కి గతంలో ఈ కేసు నుంచి అర్ధాంతరంగా తప్పించారని అన్నారు. ఆధారాలన్నీ సోమేష్ కుమార్ స్వాధీనపరుచుకున్నారని, ఆ ఆధారాలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. సోమేష్ కుమార్ ని విచారిస్తే వాస్తవాలేంటో బయటకొస్తాయన్నారు. కేసీఆర్ కాలు బయట పెట్టగానే కొందరు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. రేవంత్ కి ఒక భాష మాత్రమే వచ్చని, తనకు 4 భాషలొచ్చు, తాను తిట్టగలనన్నారు. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారాయన. సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో డబ్బు పంపిణీ సంస్కృతి తెచ్చిందే కేసీఆర్ అన్నారు. తిట్ల భాషను పరిచయం చేసిందే బీఆర్ఎస్ వాళ్లన్నారు. సీఎం ని పట్టుకుని ఏకవచనంతో మాట్లాడటం, వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకుని సీఎం హోదాకు తగ్గట్లు నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో డివిజన్ల ఏర్పాటు గందరగోళంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సరైన ప్రణాళిక లేక ఇంటింటికి కుళాయిలు లేకుండా చేసిందని మండిపడ్డారు. వచ్చే డిసెంబర్లోగా ప్రతి ఇంటికి త్రాగునీరు కుళాయి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమరావతి రైతుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని భరోసానిచ్చారు. జరీబు భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. వెంకటపాలెం దగ్గర బైపాస్ కోసం రైతులు ఇచ్చిన భూముల వివాదం కోర్టులో ఉందని, కోర్టు తీర్పునకు అనుగుణంగా న్యాయం చేస్తామన్నారు. కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు హిందూపురం స్టేషన్ లో హాల్ట్ సౌకర్యం కల్పించారు. హిందూపురంలో ఆగిన రైలుకు రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదకు డబుల్ బెడ్రూమ్ వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధర్నా చేపట్టారు. సంక్రాంతి తర్వాత ఇళ్లు పంపిణీ చేయకపోతే తామే అర్హులకు వాటిని అందజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తుళ్లూరులో రైతు మృతి పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతు మృతికి కారణమని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. రాజధాని కోసం సర్వము త్యాగం చేసి చివరకు రైతు ప్రాణాలు కూడా అర్పించారన్నారు వైసీపీ నేత వేపారెడ్డి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై సీఎంకి ఎందుకంత నిర్లక్ష్యం అంటూ ప్రశ్నించారు. రైతు రామారావు మృతి బాధాకరమని తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అన్నారు. వైసీపీ అనవసర రాజకీయాలు చేస్తోందన్నారు. ఎక్కడ భూమిస్తారో చెప్పాలని రైతు అడిగారని, ఊరికి దగ్గరలోనే భూమిస్తామని చెప్పామని తెలిపారు. రైతు రామారావుకి 2 సార్లు బైపాస్ సర్జరీ అయిందని, దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారన్నారు. దీన్ని వైసీపీ రాజకీయ వేదికగా మార్చుకొని శవ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తనకు మళ్లీ 2+2 గన్మెన్స్ ఇవ్వాలని శ్రీకాకుళం ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్పై దువ్వాడ ఆరోపణలు గుప్పించారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని, తనపై ఎవరు దాడి చేస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. విశాఖలో ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు సిఐటియు అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. శ్రామిక ఉత్సవ్ను సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రారంభించారు. సిఐటియుకు తనకు అనుబంధం గత కొన్నేళ్ల నాటిదని ప్రకాష్ రాజ్ అన్నారు. సిఐటియు కార్మికుల కోసం గొంతెత్తి పోరాటం చేస్తోందన్నారు. వీధి నాటకాల నుండే తన ప్రయాణం ప్రారంభమైందని చెప్పారు. కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. బీజేపీని పెంచి పోషిస్తున్న ఆర్ఎస్ఎస్ తో మనం పోరాటం చేయాలన్నారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని చేస్తున్న ఆందోళన తీవ్రతరమవుతోంది. రాయచోటి వద్దు రాజంపేటే ముద్దు అంటూ పట్టణంలో బస్సుల ర్యాలీ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. నూతన సర్పంచ్ లో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల జిల్లా జిల్లెళ్లమూడిలో 44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. క్రమం తప్పకుండా యోగాను అభ్యసించడం ద్వారా మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలను సంరక్షించుకుంటూ నిండు నూరేళ్లు తన జీవనయానాన్ని సంపూర్ణం చేసుకోగలుగుతాడని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ జిల్లా ఇల్లంద శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో పడిపూజ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం సంగీత దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్షకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వారి ప్రతిమకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా అయ్యప్ప స్వామి భజన కీర్తనలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 30,56,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి 332,77,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా పేతేలుపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలంలో కరెంటు తీగ తగిలి సునీల్ అనే 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. దీంతో కొడుకు మృతి తట్టుకోలేక తండ్రి వెంకయ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్టర్ నుంచి పిండి కట్టలు దింపుతూ ఉండగా సునీల్ కి కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే సునీల్ చనిపోయాడంటూ రోడ్డుపై డెడ్ బాడీతో ఆ కుటుంబం నిరసనకు దిగింది. ఆ కాసేపటికే తండ్రి వెంకటయ్య కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ జలాంతర్గామిలో ప్రయాణించబోతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి ముర్ము ప్రయాణిస్తారు. 4 రోజుల పాటు గోవా, జార్ఖండ్, కర్ణాటకలో పర్యటిస్తారు. గతంలో అబ్దుల్ కలాం జలాంతర్గామిలో ప్రయాణించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పోరుకు సిద్ధమైంది. మహాత్మాగాంధీ పేరు కొనసాగించాలంటూ జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది కాంగ్రెస్. సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ విషయంపై పార్టీ నాయకులందరితో ప్రతిజ్ఞ చేయించారు ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం జనవరి 15 తర్వాత అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల్ని పార్టీ అధినాయకత్వం ఢిల్లీకి పిలువనుంది. నితిన్ నబీన్ ని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నారు. జనవరి 18 నుంచి జనవరి 20 మధ్య అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన క్రమంలో జమ్మూ కశ్మీర్లోని చినాబ్ నదిపై 260 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమైంది. ది రాజాసా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. 3 ఏళ్ల తర్వాత ప్రభాస్ పబ్లిక్ ఈవెంట్ లో కనిపించడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ దృశ్యం 3 టీమ్ కి అక్షయ్ ఖన్నా షాక్ ఇచ్చారు. దృశ్యం 2లో కీలక పాత్రలో నటించిన ఆయన ప్రీక్వెల్ నుంచి తప్పుకున్నారు. కథ రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా క్యారెక్టర్ లుక్ మార్చమనడంతో దర్శకుడితో విభేదాలొచ్చాయి. దీంతో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. నటి నిధి అగర్వాల్ 2025 తనకు ఎంతో స్పెషల్ అన్నారు. రాజాసాబ్ సినిమాలో నటించడంతో పాటు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ టైంలో పవన్ తనను ప్రశంసించడం ఒక గొప్ప అనుభూతి అన్నారు. ప్రెజెంట్ 3 సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ 2026 క్యాలెండర్లో అస్సలు ఖాళీయే లేదన్నారు. ఇవాళ భారత్ శ్రీలంక మహిళా జట్లు మధ్య 4వ టీ20 జరగబోతోంది. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 5 టీ20ల పోరులో వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన భారత జట్టు సిరీస్ చేజిక్కించుకుంది. ఇక మిగిలిన 2 మ్యాచ్లు నెగ్గి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ఉంది హర్మన్ ప్రీత్ బృందం.